హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి అందరికి ఎంతో ఇష్టమైన పండుతో నేను బొబ్బట్లు చేస్తున్నానండి. చాలా బాగుంటాయండి. మనకి ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ఈ బొబ్బట్లు చేసుకొని తింటే. అలాగే మీకు హెల్తీగా నేను గోధుమ పిండితో చేసి చూపిస్తున్నానండి. ఇలా బొబ్బట్లు చేసుకొని ఎన్ని తిన్నా కూడా ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఉండదండి మనకు. టేస్ట్లో అయినా స్ట్రక్చర్లో అయినా కూడా చాలా బాగుంటాయి ఇవి. మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా మెత్తగా ఉంటాయండి బొబ్బట్లు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోండి. ఒకవేళ మీకు ఈ ప్లేస్లో మైదా పిండి కావాలంటే మైదా పిండి కూడా తీసుకొని చేసుకోవచ్చండి. లేదంటే ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి కూడా తీసుకొని చేసుకున్నా బాగానే ఉంటుందండి. కాకపోతే నేను హెల్తీగా చూపిస్తున్నాను కాబట్టి గోధుమ పిండితో చేసి చూపిస్తున్నానండి. దీంట్లో ఒక ½ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ½ టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు అనేది పూర్తిగా నేను కలర్ కోసం అని వేస్తున్నానండి, చూడ్డానికి. ఆప్షనల్ మాత్రమేనండి పూర్తిగా. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా పిండి కలిపేసుకోండి. పిండి మరీ గట్టిగా ఉండకూడదండి, మరీ లూజ్గా ఉండకూడదు. మనం చపాతీలకైతే ఎలా పిండి కలిపేసుకుంటామో అలా పిండి కలిపేసుకొని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసేయండి మూత పెట్టి. అప్పుడు పిండి పూర్తిగా నానిపోతుందండి మనకు. ఈలోపు మిక్సీ జార్ తీసుకొని ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలండి మిక్సీ జార్లో వేసుకొని ఒక 3 యాలకులు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మీరు కొబ్బరిని తురుముకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో బాగా పండిన మామిడికాయ తీసుకొని, నేను కొంచెం పెద్ద సైజు మామిడికాయ తీసుకున్నానండి. మీరు కావాలంటే చిన్న సైజు మామిడికాయ తీసుకోండి. 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఒక వెడల్పాటి కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాం కదా పచ్చి కొబ్బరి తురుము, దీంట్లో వేసేయండి. వేసేసి గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేయించేసుకోండి. మనకి ఇలా వేయించడం వలన పచ్చి వాసన అనేది పోతుందండి. మంచి ఫ్లేవర్ వస్తుంది మనకు పచ్చి కొబ్బరితోటి. కొబ్బరి అనేది అరకప్పు వరకు అయితే ½ కప్పు వరకు రవ్వ తీసుకోండి, బొంబాయి రవ్వ. మరీ ఎక్కువగా తీసుకోకండి. రవ్వను కూడా ఇప్పుడు కడాయిలో వేసేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కంపల్సరీ రవ్వను కూడా వేయించాలండి. అలాగే గ్యాస్ అనేది కూడా సిమ్లో పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనకి ఈజీగా మాడిపోతుంది. ఇలా 2 నిమిషాలు వేయించిన తర్వాత ఒక అరకప్పు వరకు బెల్లం తీసుకోండి. మనకు ఆల్రెడీ మామిడి పండులో తీయగా ఉంటుంది కాబట్టి అరకప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మామిడి గుజ్జును తీసుకొచ్చి దీంట్లో వేసేయండి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకోండి. బెల్లం కరగడానికి మనం వాటర్ పోయనవసరం లేదండి. ఈ గ్రేవీతోటే మనకు బెల్లం కరిగి మనకు చిక్కదనం అనేది వస్తుందండి. వాటర్ పోస్తే మనకు గట్టిపడడానికి చాలా టైం పడుతుంది. మధ్యలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేయడం వలన మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఆల్రెడీ యాలకులు మనం కొబ్బరితో పాటు మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి దీంట్లో వేయనవసరం లేదండి. ఇప్పుడు మీరు మిక్సీ జార్లో వేసుకోకపోతే ఇప్పుడు వేస్తే సరిపోతుందండి. పూర్తిగా గట్టిగా అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దించేసేయండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి చేతికి కొద్దిగా నెయ్యి రాసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ రాసుకున్నా పర్లేదండి. మనకి ఎక్కడ కూడా చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇలా రాసుకోవడం వలన. ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న లడ్డులాగా చేసుకోండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోండి, మరీ చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది మనకు. ఇలాగే మొత్తం చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. నాకు ఉండలు అనేది ఇన్ని వచ్చాయండి. ఇప్పుడు మూత తీసి పిండిని ఒకసారి బాగా కలిపేసుకోండి. మనకు పిండి కూడా పూర్తిగా నానిపోయి ఉంటుంది కదా. కొంచెం పెద్ద సైజులో ఉండ తీసుకొని ఒక గిన్నె ఆకారంలో చేసుకొని మనం చేసిన పూర్ణం అంతా అందులో పెట్టేసేయండి. పూర్తిగా పూర్ణం రాకుండా క్లోజ్ చేసేయండి. ఎక్కడ కూడా మనకు పూర్ణం అనేది బయటికి రావద్దండి, లేదంటే అంటుకుంటుంది మనకు అంతగా. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా చేసేయండి మొత్తం బయటికి రాకుండా. ఇప్పుడు పొడిపిండి ఒక బౌల్లో పోసుకొని కొద్ది కొద్దిగా పొడిపిండి అద్దుకుంటూ చపాతీ కర్రతో చేసేయండి. మనకు చపాతీలాగా ఈజీగా వచ్చేస్తాయండి. లేదంటే బటర్ పేపర్ పెట్టుకొని చేసినా బాగానే ఉంటాయండి.
ఇప్పుడు చపాతీ కాల్చే పేనం పెట్టేసుకొని మనం చేసుకున్న బొబ్బట్టు దానిపైన వేసేసి పైన ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే ఆయిల్తో కాల్చినా బాగానే ఉంటాయండి. కాకపోతే నెయ్యితో కాల్స్తేనే ఆ టేస్ట్ అనేది మనకు చాలా బాగా తెలుస్తుంది. గ్యాస్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 వైపులా మంచిగా కాల్చేసుకోండి. ఇలా చేస్తే ఏ ఒక్క బొబ్బట్టుకు కూడా పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుందండి. మనం చపాతీలు అయితే ఎలా కాల్చుకుంటామో అలా లైట్గా కాల్చుకుంటే సరిపోతుందండి. ఇలా కాల్చుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మామిడి పళ్ళతో కూడా డిఫరెంట్గా బొబ్బట్లు ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. చేసేటప్పుడు నేను కూడా అనుకున్నాను ఎలా ఉంటాయో అని, కానీ చాలా బాగున్నాయండి. మీకు కొంచెం పల్చగా కావాలనుకుంటే మైదా పిండితో చేస్తే కొంచెం పల్చగా వస్తాయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే బొబ్బట్లు ఈవినింగ్ వరకు కూడా మెత్తగా ఉంటాయండి.